వైసీపీ నేతలకు జైలు అలవాటైపోయిందని రాష్ట్ర ఆయిల్ సీల్స్ గ్రూపర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూటమి పాలనకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చారని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని వైసీపీకి హితవు పలికారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైసీపీదేనని అన్నారు. ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హింసాత్మక వాతావరణం సృష్టించే ప్రయత్నం మంచిది కాదని, ఎక్కడైనా ప్రజల మనసులు తెలుసుకొని ప్రవర్తించాలని గండి బాబ్జీ వైసీపీ నేతలను హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఒక దళిత యువకుడిని మీరు చూసే ఉంటారు. ఎంత ఘోరంగా కొట్టారంటే ఆ వీడియోలో చూస్తే అన్నా 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 అని కాలు పట్టుకున్నా కూడా క్షమించకుండా విపరీతమైన ద్వారంలో అసలు మమ్మల్ని ఎవడు ఏం పీకుతారులే అనే పద్ధతిలో కొట్టడం మీరు చూసారు లేదే, కానీ మేము చూసాం. రాత్రి చూస్తే చాలా ఘోరం కొట్టేశారు. ఆ కుర్రోడ్ పరిస్థితి హాస్పిటల్లో పెట్టారు. మరి ఏమైందో తెలియదు, కానీ నిన్న ఎఫ్ఐఆర్ కట్టారని అంటున్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఆ వీడియో అందరూ చూశారు కాబట్టి ఇక వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి చేతగానట్టే అని మాట్లాడతారు ప్రజలు. నిజంగా ఆ వీడియో చూస్తే అంత ఘోరమైన మరి దౌర్జన్యం జరిగింది అక్కడ. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి కొడుకు మరి విపరీతమైన ఆగడాలు. ఎప్పటికీ కూడా ప్రభుత్వం మారినా అతని ఆగడాలు మారలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, నా ఎస్సీసీ నా బీసీసీ అని చెప్పి ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలోనూ మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళలో ఉన్న ఇతర పెద్దలు కానీ మరి ఇది గమనిస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ సమాజం అంటే దళితులు అంటే ఎందుకో మరి అంత చులకన. నోటితో ఒక మాట చెప్తారు, చేతితో దెబ్బ కొడతారు. ఇంత ఘోరమైన పరిస్థితిని మనం ఏ ఊర్లో కూడా చూడలేదు. పైపెచ్చు కరుణాకర్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు, ఎప్పుడైనా సూక్తులు చెప్తా ఉంటారు. నిజంగా అతనే ఒక బ్రాహ్మణ పండితుల్లాగా అసలు తిరుపతిలో నేనే ముఖ్యమైన పండితుని అనే పద్ధతిలో మాట్లాడి